నెల్లూరు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ముగ్గురికి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్లుగా చోటు దొరికింది. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీని పటిష్టం చేయడంలో భాగంగా 49 మందిని సిఈసి మెంబర్లుగా నియమించారు. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్ రెడ్డి, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డికి చోటు దక్కింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. కొందరు అధికార పార్టీలోనే కొనసాగుతారు, మరికొందరు పార్టీ కోసం పనిచేస్తారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో నడుస్తున్న వైఎస్ఆర్సీపీ పార్టీలో నాయకుల వ్యక్తిగత అభిప్రాయాలతో పని లేకుండా పదవులు పొందొచ్చు. పార్టీలో నిలబడ్డ వారికి ప్రత్యేక గుర్తింపు కూడా ఉంటుంది. వైసీపీ ఆవిర్భావం నుంచి కష్టాలు, నష్టాలు, కన్నీరు, కడగండ్లు ఎన్నో చూసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ కోసం పనిచేసే వారిని గుర్తించే పనిలో పడ్డారు. కొందరికి ఎమ్మెల్యే స్థాయి పదవులు ఇచ్చే అవకాశం ఉన్నా కొన్ని ఈక్వేషన్ వలన ఇవ్వలేకపోయిన వారికి మరోసారి అవకాశం కల్పించేందుకు కసరత్తు చేస్తున్నారు. ప్రతి నియోజకవర్గాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఇప్పటి వరకు చేసిన తప్పులు సరిదిద్దుకునే యోచనలో ఉన్నారు. ఒంటెద్దు పోకడలకు స్వస్తి చెబుతున్నారు. రానున్న రోజుల్లో పార్టీ ఆవిర్భావానికి వచ్చిన వెంటనే కార్యకర్తలకు పెద్దపీట వేస్తారని బహిరంగంగా ప్రకటన కూడా చేశారు. అంతేకాదు, కష్టకాలంలో ఉన్న నాయకులకు గుర్తింపు తెచ్చే దిశగా ప్రయత్నాలు ప్రారంభించారు. దీనిలో భాగంగా గుర్తింపు ఇచ్చే పనిలో పడ్డారు. గత ఎన్నికలలో కూటమి గాలిలో నెల్లూరు నియోజకవర్గంలో ఓటమి పాలైన ఆదాల ప్రభాకర్ రెడ్డి మొదటి సంవత్సరంలో కాస్త సంశయించిన ఏడాది తిరక్కముందే తిరిగి నెల్లూరు జిల్లా వైసీపీ పార్టీ కార్యకర్తలకు అందుబాటులోకి వచ్చేశారు. ఇప్పటికీ నెల్లూరు పార్లమెంట్ పరిశీలకుడిగా ఉన్న ఆదాల ప్రభాకర్ రెడ్డి మాజీ మంత్రిగా పనిచేశారు. నెల్లూరు జిల్లా రాజకీయాలపై సుదీర్ఘ అనుభవం ఉంది. వివాదారహితుడు, తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోతాడు. విమర్శలపై చిరునవ్వుతో సమాధానమిస్తాడు. అనుకున్న పని నెరవేర్చే వరకు నోరు విప్పడు. ఆదాల ఇంటర్నల్ రాజకీయాలు కార్యకర్తలకు కూడా అర్థం కాని పరిస్థితి. గత ఎన్నికలలో వైసీపీ నుంచి నెల్లూరు ఎంపీగా పోటీ చేసిన విజయసాయిరెడ్డి పార్టీని వదిలి వెళ్లిపోయిన ఒక దశలో ఆదాల టీడీపీకి వెళుతున్నారంటూ ప్రచారం జరిగినా ఆ ప్రచారాలకు ఆదాల నోటి నుంచి ఎలాంటి కౌంటర్ ఇవ్వలేదు. అనేక మంది పార్టీ విడిచి వెళ్లిపోయినా పార్టీ కోసం, పార్టీ కార్యక్రమాల కోసం ఆయన తన వంతు కర్తవ్యాన్ని పోషిస్తున్నారు. ఆత్మకూరు నియోజకవర్గానికి చెందిన బొమ్మిరెడ్డి రాఘవేంద్రారెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్గా పనిచేశారు. ఎమ్మెల్యే టికెట్ ఇచ్చేందుకు కూడా అర్హుడే. ఆత్మకూరుడు మేకపాటి విక్రమ్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆ నియోజకవర్గానికి అవసరమైన అండదండలు బొమ్మిరెడ్డి ఇస్తున్నారు. మేకపాటితో కలిసి నడుస్తున్నారు. పార్టీని వీడి వెళ్లేది లేదు. దీంతో ఆయన్ను అధిష్టానం సిఈసి సభ్యులుగా నియమించింది. కావలి నియోజకవర్గంలో సీనియర్ పొలిటీషియన్, మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి కొంతకాలంగా వైసీపీలో కొనసాగుతున్నారు. గత శాసనసభ ఎన్నికల్లో ఆయనకు ఎలాంటి బాధ్యతలు అప్పగించలేదు. పార్టీ అధికారంలో లేకపోయినా ప్రస్తుత కావలి ఇన్ఛార్జ్ రామిరెడ్డి ప్రతాప్ రెడ్డితో సఖ్యత లేకపోయినా ఆయన వైసీపీతో కొనసాగుతున్నారు. వీరు ముగ్గురు సీనియర్లు. వీరికి సరైన గుర్తింపు ఇవ్వాలన్న ఉద్దేశంతో సిఈసి సభ్యులుగా వైసీపీ పార్టీ నియమించింది. ఈ నేపథ్యంలో పార్టీ కార్యకర్తలలో హర్షం వ్యక్తమవుతోంది.